ఎక్కడ చూసినా ఇంకా చలి చలి చలిగా ఉంది. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకనేసి సర్లే ఈ చలికి కొంచెం మసాలా తగిలిద్దాము అని చెప్పేసిందాను. చికెన్ తెప్పించేసినాను. ఇంకా 1/2 kg అయితే చాలు ఇద్దరికి. అందుకనేసి చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా దీనికి సద్దల సంగటి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. పులుసు కదా, అందుకనేసి గ్రేవీ ఉండాలి అని చెప్పేసి మసాలాలు నేను చూపెట్టినట్లుగా చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేను చెక్క లవంగాలు 2 ఎలగబుడ్లు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అదే ఇప్పుడు మీకు చూపెట్టింది. దీనికైతే నేను టమాటా వేయను. టమాటా వేస్తే స్వీట్గా ఉంటుంది టేస్ట్, అందుకని వేయను. మటన్కి అయితే వేస్తాను. చూడండి నేను చూపెట్టినట్లుగా చేసుకోండి. ఈ చలికాలంలో ఇలాంటివి అయితే కనుక కొంచెం బాగా వేడివేడిగా అట్లా దిగిపోతాయి కడుపులోకి అని చెప్పేసి నేను ఇంకా మా ఫ్రెండ్స్కి కొంచెం టేస్ట్ చూపిద్దాము. ఈ కోడికూర గ్రేవీ పులుసు ఎలా చేయాలో అని చెప్పేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ. నాన్ వెజ్ అంటే నాకు చేసేకి ఇష్టము, తినేదానికి ఇంకా చాలా ఇష్టం. ఇప్పుడు ఏదో కొంచెము సద్దల సంగటి ఎప్పుడు నేను టేస్ట్ చేసిన లేదు. ఈ మధ్య ఒకసారి చేసినాను, సూపర్గా కుదిరింది. అందుకని మళ్ళీ చేసేస్తున్నాను. ఇంకా ఆ పక్క ఓ పక్క సంగటి పెట్టినాను, ఓ పక్క కూర పెట్టేసినాను. కొంచెం రసం కూడా పెట్టినాను, ఎందుకంటే రసం రాత్రికి ఉంటుంది అని. కొంచెం కూర మిగులుతుంది కదా, అదే చపాతీలు చేసుకునేస్తాము. కొంచెం అన్నము కొంచెం రసము సరిపోతుంది, కొంచెం పెరుగన్నము అంతే ఫ్రెండ్స్. ఈ చలికాలంలో ఇలాంటి మసాలాలు తగిలిస్తే కన్నా వేడి వేడిగా ముద్ద దిగిపోవాల్సిందే. ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. నేను నా చేతులతో చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం. అందుకనేసి ఎక్కువగా బుధవారం పూట కూడా తెచ్చుకుంటూ ఉంటాము. సండే ప్లస్ వెడ్నెస్డే ఎక్కువ తెచ్చుకోము, కొద్దిగా తెచ్చుకుంటాము. క్వాంటిటీ తక్కువైనా టేస్టీగా ఉండాలి కదా అని చెప్పి వెరైటీగానే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దోశలలో కూడా సూపర్ కాంబినేషను. ఇప్పుడు నేను సద్దల సంగటి చేసింటే ఇంకంతే, అట్లే జారిపోతుంది సంగటి. చూడండి, ఆహా ఇంకా చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుందాము అని అంటే ఇంకా చేయి పెడతా ఉంటే కాలుతా ఉంది. ముద్దలు చేసేదానికి కూడా ఎట్లో గట్లా చేస్తేనే అబ్బో కాలిపోతుంది, జారిపోతుంది. ఇంక నోట్లో పెడితే కరిగిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి సింపుల్ టేస్టీ ఫుడ్లు చేసుకొని హ్యాపీగా తిని హ్యాపీగా ఉండండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.